రేవంత్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే అగ్ని కణికలు అవుతారు, ఎవడు మిగలడు అని చెప్పేసి. సో పదే పదే ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి లక్ష్మణ్ కూడా ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తూ ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అంటూ. సో పదే పదే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం బహుశా రేవంత్ రెడ్డికి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఇంత అగ్రెసివ్గా కామెంట్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు ప్లే చేయండి. బైట్. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై సౌండ్ మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని సౌండ్ ప్లీజ్. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లా టప్పగా వచ్చిన వాళ్ళం కాదు. వాళ్ళ అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లా టప్పగా వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. రైట్. చాలా ఆగ్రహంతో ఊగిపోతూ రేవంత్ మాట్లాడారు సార్. బహుశా కష్టపడి తెచ్చుకుని ఆయన సీఎం అయ్యారు చాలా చిన్న స్థాయి నుంచి. బహుశా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఆగ్రహానికి కారణం. ఆయన మాటలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే నిరంతరం ఈ ప్రభుత్వం పడిపోతుంది అని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి అంటున్నప్పుడు తన ప్రభుత్వం పట్ల తనకున్న కాన్ఫిడెన్స్ను కూడా ప్రజలకు చెప్పడం ముఖ్యమైన బాధ్యత అవుతుంది. లేకపోతే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న నరేటివ్ను జనం కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి మనం చూసాం. మధ్యప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఇలా కర్ణాటకలో ఇలా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా చూసాం. అందువల్ల కాంగ్రెస్లో ఇలాంటి ధోరణులు కొత్త కాదు కనుక ఇక్కడ రాష్ట్రంలో కూడా 65 సీట్లే వచ్చాయి కనుక మెజారిటీ చాలా స్వల్పంగా ఉంది కనుక మారుతుంది, ప్రభుత్వం పతనం అవుతుంది అనేటువంటి అపోజిషన్ నరేటివ్ను జనం నమ్మే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో ఎన్నికల తర్వాత విభేదాలు బయటికి ప్రస్ఫుటం కాకపోయినా ఎన్నికలకు ముందు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యే క్రమంలో ఉన్న విభేదాలు కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత కారణాలు ఏవైనా ఎన్నికల సమయంలో యునైటెడ్గా ఉన్నారు, ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఇప్పటివరకు యునైటెడ్గా ఉన్నారు. అందువల్ల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఉండే అసమ్మతి రాగాలు మళ్ళీ బయటపడతాయి. ఇవన్నీ అపోజిషన్ చెప్తున్న అంశాలు. ఇవి గతంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఉన్న అనుభవాలు కూడా. సో అందువల్ల పదే పదే ఈ ప్రశ్నలు బయట ప్రతిపక్షాల నుంచి వస్తున్నప్పుడు ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది అన్న హామీ ప్రజలకు ఇవ్వకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఓట్లు ఈ ప్రభుత్వమే ఉండదు, కాంగ్రెస్ పార్టీగా పవర్ ఇచ్చిన లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ ఓటేసిన లాభం లేదు అనే భావన జనంలో కలిగే అవకాశం ఉంటుంది. అందుకొరకు ముఖ్యమంత్రి ఆ వివరణ ఇవ్వడం. అయితే దాంట్లో భాష, మానవ బాంబులు, కణికలు అంటే అదొక పొలిటికల్గా అగ్రెసివ్గా చెప్పడానికి వ్యక్తీకరించేటువంటి పదాలు తప్ప ఎసెన్స్ ఏంటి? ఈ ప్రభుత్వాన్ని కూల్చలేరు, ఈ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని కూల్చలేరు అన్న నరేటివ్ బిల్డ్ చేయడం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు దేశంలో నిన్నకాక మొన్న హిమాచల్ ప్రదేశ్ పరిణామాలు చేశాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా చెప్పడం ఆయనకు అవసరము, తప్పలేదు. కానీ చెప్పడమే కాదు, చూపెట్టుకోగలగాలి కూడా. ఎందుకంటే కాంగ్రెస్
ప్రభుత్వంలో ఉండే పరిణామాలు నిన్న కాక మన హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వేదికగా చూసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిణామాలు రావు అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా చెప్పినా టచ్ చేసి చూస్తాం చూడండి ఏమవుతుందా అంటే టచ్ చేసిన చోట ఏమైంది, కర్ణాటకలో ప్రభుత్వం పడిపోయింది బీజేపీ టచ్ చేస్తే, మధ్యప్రదేశ్లో బీజేపీ టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి అయ్యారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మీకు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో టచ్ చేసి చూశారు ఏం జరిగింది. ఒక టచ్ చేస్తే ఒక ఏక్నాథ్ షిండే పుట్టాడు, ఓ అజిత్ పవార్ పుట్టాడు, అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం పతనమైంది. అందువల్ల టచ్ చేసి చూసిన చోట ప్రభుత్వాల పతనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ నిన్నకాక మన హిమాచల్ ప్రదేశ్లో టచ్ చేస్తే 6 ఎమ్మెల్యేలు పోయి బీజేపీ కొట్టేశారు రాజ్యసభ ఎలక్షన్లో. కాంగ్రెస్ అధికార అభ్యర్థి ప్రఖ్యాత న్యాయవాదైన అభిషేక్ సింగ్ మాన్వి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఉంటుందా లేదా అని చర్చ మొదలైంది. అందువల్ల కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో టచ్ చేస్తే ఏం జరిగిందో చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎగిరిపోయాయి. అదే సమయంలో టచ్ చేసినా ఎగిరిపోని రాజస్థాన్ కూడా ఉంది, అది కూడా మనం చెప్పుకోవాలి. రాజస్థాన్లో ప్రభుత్వాన్ని టచ్ చేసి కూల్చడానికి ట్రై చేశారు, కానీ అక్కడ ప్రభుత్వం నిలబడ్డది. అందువల్ల రేవంత్ రెడ్డి ముందు ఆప్షన్ ఏంటి, తాను మరో తనకు అశోక్ గెహ్లాట్ లాగా ఉంటాడా, లేదా తాను కమల్నాథ్ అవుతాడా? తాను అశోక్ గెహ్లాట్ లాగా నిలబడగలిగితే, దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకోగలిగితే రేవంత్కి ఉపయోగం. కానీ అల్టిమేట్గా ప్రత్యర్థులు ప్రభుత్వాలని కూల్చడానికి, ప్రభుత్వాలను అస్థిరపరచడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అది సొంతగా పార్టీ చక్కబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? బీజేపీ ప్రభుత్వాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి కదా, మరి బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు చలించడం లేదు, కదలడం లేదు? దీనికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కేరళలో, సో కాంగ్రెస్ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు, దాన్ని బీజేపీ అధికారంలో ఏమీ చేయలేకపోయారు కదా. వాస్తవంగా కేరళలోనైతే సిపిఎం నిలువున చీలిపోయి ఉండే ఒక దశలో. అంటే ఒకవైపు పినరయి విజయన్, మరోవైపు విఎస్ అచ్యుతానందన్, ఈ 2 గ్రూపులు గ్రామ స్థాయి వరకు సిపిఎంలో డివిజన్ ఉండే, రాష్ట్ర స్థాయి వరకు. అయినా కూడా సిపిఎం ప్రభుత్వాన్ని కూల్చేటువంటి అవకాశం కాంగ్రెస్కి రాలేదు, ఇప్పుడు బీజేపీకి రావడం లేదు. మన కళ్ళ ముందటే ఉదాహరణలు ఉన్నాయి. అలాగే మొన్న 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ అనేక ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరినీ తీసుకుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంది, మీకు టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు ఎదుగుకోలేదు. అది కూడా ఒక క్రైటీరియా. బీజేపీ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు కదా బీజేపీలో. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చుకోవాల్సిందంటే తన పార్టీని తాను సంఘటితపరచుకోకుండా ఇతరులు పుల్లలు పెడుతున్నారు, ఇతరులు కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కూలుస్తుంటారు, వాళ్ళ పనే అది. ఇంకో ముఖ్యమైన విషయం అంటే ప్రజల్లో మంచి పేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే ప్రతిపక్షాలు కూలుస్తారా, పేలుస్తారా, అస్థిరపరుస్తారా, వీటిని ఇగ్నోర్ చేసి తాను బలంగా ప్రజలకు మేలు చేస్తే, రేపు నిజంగానే అలాంటి ప్రయత్నం ప్రత్యర్థులు చేశారనుకోండి, ప్రజల నుంచి మామూలుగా వ్యతిరేకత రాదు. ఉదాహరణకు తెలంగాణలో 1 కోటి మంది యువతకు బ్రహ్మాండమైన ఉపాధి కలిగించి ఆదాయాన్ని ఇచ్చే నైపుణ్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎలా చేస్తారో చూడాలి. 10 స్కిల్ యూనివర్సిటీలు పెడతామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ సెంటర్స్ పెడతాం ప్రతి నియోజకవర్గాలు అన్నాడు. నిజంగానే అది బ్యూరోక్రటిక్గా కాకుండా రియల్గా నా స్కిల్స్ ఇంపార్ట్ చేసి అత్యాధునికమైన నైపుణ్యాల్ని యువతకు, బిడ్డలకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పించే నైపుణ్యాన్ని ఇవ్వగలిగారు అనుకోండి. రేపు నిజంగానే ఎవరైనా టచ్ చేస్తే మానవ బాంబులు ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడ నుంచి వస్తారు, లాభం జరిగిన ప్రజల నుంచి వస్తారు. యువత తిరగబడతారు, మాకు ఇన్ని వేసిన ఈ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే కానీ. మీరు తెలంగాణలో ఉన్న బడులన్నిటిని, ప్రభుత్వ బడులన్నీ అద్భుతంగా మీరు మార్చండి. మిమ్మల్ని ఎవరన్నా టచ్ చేస్తే చూడండి ఏం జరుగుతుందో. మా బిడ్డలకు మంచి చదువు చెప్పిన మా రేవంత్ అన్న ప్రభుత్వం ఉండాలి అంటూ ఆ పేద తల్లిదండ్రులు తిరగబడతారు. మీరు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ అద్భుతంగా మార్చండి, ఆ మార్చే ప్రక్రియ మొదలుపెట్టండి. మిమ్మల్ని ముట్టుకుంటే ఆ ఆసుపత్రుల్లో అనారోగ్యం కుదుటపడి ఇంటికి వెళ్ళినటువంటి లక్షలాది మంది వారి కుటుంబాలు తిరగబడతాయి.
మా రేవంత్ అన్న సర్కార్ను ముట్టుకుంటే ఊరుకుంటామా అని. అందువల్ల అల్టిమేట్గా మీరు గ్రామానికి ఇప్పుడు పెరిగిన రష్కనంగా ఆర్టీసీ బస్సులు వేసి మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. దానికి డిమాండ్ తగ్గట్టుగా కొత్త బస్సులు కొని అద్భుతంగా రవాణా సదుపాయాన్ని విస్తరించారనుకోండి, ఆ బస్సులో ఎక్కుతున్న ప్రతి మహిళ ప్రతి బిడ్డ మా రేవంత్ అన్న ప్రభుత్వం ఉండాలి టచ్ చేస్తే మేము చూసుకుంటామంటారు. అందువల్ల అల్టిమేట్గా ప్రజలకు మీరు ఏమి చేయగలరు అన్నదే గీట్రాయి. మానవ భావాలు ఎక్కడి నుంచి వస్తారంటే ఒక్కసారి ప్రజల్లో బలం ఉన్నటువంటి ఏ ప్రభుత్వాన్ని ముట్టుకోవటానికి ప్రత్యర్థులు కూడా సాహసించరు. ఎందుకంటే ప్రజలు తిరగబడతారు. ఇదే తెలుగు గడ్డ పైన మనకి ఎన్టీ రామారావు అనుభవం ఉంది. రామ్లాల్ ఠాకూర్ను ఉపయోగించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్టీ రామారావును కూలిస్తే ప్రజలు తిరగబడ్డారు. రామారావు ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడమే కాదు, రామారావు ఎన్నికలకు పోతే అపూర్వమైన మెజార్టీతో ప్రజలు స్వాగతించారు. అందువల్ల ప్రజలు తలుచుకుంటే ప్రజల మద్దతు ఉన్నంత కాలం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎత్తుగడల్లో మావో సెట్టింగ్ యుద్ధతంత్ర ఎత్తుగడల్లో చైనా విప్లవ నేత ఒక ఆసక్తికరమైన మాట చెప్తాడు. శత్రువును కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అంటాడు. సో రేవంత్ రెడ్డికి ఈ మావో జడాంగ్ అంటారు. ఇప్పుడు చైనా విప్లవ నేత మావో చెప్పిన, ఎందుకంటే చైనాలో ఆయన అధికారంలోకి రావటానికి కమాండో ఎత్తుగడలు అనుసరించే అధికారంలోకి రాగలిగారు. సో అందువల్ల ఆ కమాండో ఎత్తుగడల గురించి చెప్తూ అంటాడు, శత్రువును నీవు కొడితే శత్రువుకే తాకాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్నో బీజేపీనో విమర్శిస్తే అది వాళ్ళకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కనుక ఆయనను గనక బీఆర్ఎస్తో బీజేపీ కొడితే ప్రజలకు తాకిందనుకోండి, నీకు నీ ప్రభుత్వాన్ని డోకా లేదు. ఒకవేళ మూర్ఖత్వంతో ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కూలిస్తే తర్వాత జరగబోయే ఎన్నికల్లో మామూలుగా మెజార్టీ ఇవ్వరు. కర్ణాటక ఉదాహరణ ఉంది కదా, కర్ణాటకలో తక్కువ సీట్ మెజారిటీ ఇచ్చినందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని జేడీఎస్ ఎమ్మెల్యే లాక్కొని అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఏం చేశారు, కాంగ్రెస్కు కంఫర్టబుల్గా 130 సీట్లు ఇచ్చారు. అంటే మీ ఒకవేళ టచ్ చేయకుండా జాగ్రత్త పడేలా సీట్లు ఇచ్చారు. అందువల్ల ప్రజలను నమ్ముకోండి. ప్రత్యర్థుల ఎత్తుగడలు అనివార్యంగా ఉంటాయి, దానికి రిప్లై ఇవ్వక తప్పదు. నేను రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడం తప్పవటం లేదు, రిప్లై ఇవ్వకపోతే సరిపోదు కదా. బట్ ఫోకస్ ఆన్ పీపుల్. మీరు అది కూడా ఎప్పుడో 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి కాదు. ఈ రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇవాళ 1 గంట ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఈ గంటలో కొన్ని వేల మంది తెలంగాణ బిడ్డలకు లాభం జరగాలి. నేను ఒక్కరోజు కూర్చుంటే ఈ ముఖ్యమంత్రి సీట్లో ఆ ఒక్కరోజులో కొన్ని వేల మంది తెలంగాణ బిడ్డలకు లాభం జరగాలి. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కొత్త పుంతలు దొక్కాలి, తెలంగాణలో కొత్త సంపద సృష్టి కావాలి. ఆ రకంగా ఒక కొత్త పాలన ఇవ్వగలిగితే ఇక నీకు ఎవరు చేసినా ఏం కాదు, ప్రజలు చూసుకుంటారు. రైట్ సార్. రీసెంట్గా ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. మోదీ హమారా బడే బాయ్ అని కూడా ప్రధాని ఉద్దేశించి రేవంత్ మాట్లాడారు. ఈ మాటలు బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు నచ్చలేదు సార్? వాళ్ళు ఎందుకు మీరు మోదీని పొగుడుతూ ఉన్నారు? మీరు ఒకట, మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని కొంతమంది, లేకపోతే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు ఒకటని మరికొంతమంది ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైనా ఆత్మరక్షణలో పడ్డారా సార్? అంటే ఆయన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మహబూబ్నగర్లో అన్నది ఏంటంటే, ఒక రకంగా దానికి వివరణ అలాగా ఇచ్చారు. నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం నేను మాట్లాడాను, వినతిపత్రం ఇస్తే తప్ప, దానికి నానాయాగి చేస్తున్నారు. ఒకవేళ ఈ వినతి పత్రంలో తెలంగాణ కావాలన్నవి కేంద్రం ఇవ్వకపోతే అప్పుడు దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా చాకిరేవు పెడతాను, దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తాను అని కూడా వ్యాఖ్యానించారు. సో రేవంత్ రెడ్డి మరి చేసిన ఒక పనేంటి అంటే, నరేంద్ర మోడీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సమయంలో మీరు పెద్దన్న తెలంగాణకు సహకరించండి, గుజరాత్కు సహకరించిన రీతిలో మాకు సహకరించండి, ఇక్కడ వరకు తప్పలేదు. కానీ వాట్ మ్యాటర్స్ ఇస్ ద కాంటెక్స్ట్. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అంటారు. టెక్స్ట్ వరకే చూస్తే రేవంత్ రెడ్డి చేసింది ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే ప్రధానమంత్రి డెఫినెట్గా రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వాడు, కేంద్రం ఇవ్వాల్సిందే, రాష్ట్రం తీసుకోవాల్సిందే. గుజరాత్కు మోడీ ఇచ్చింది చాలా ఎక్కువ, అందులో ఒక 10% తెలంగాణకి ఇచ్చినా చాలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.
ఇక్కడ వరకు టెక్స్ట్కు ఎలాంటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ నేతలు టెక్స్ట్తో కూడా తప్పుపడుతున్నారు. బట్ నేను టెక్స్ట్తో తప్పుపట్టను. కాంటెక్స్ట్ మాత్రం రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే. కాంటెక్స్ట్ ఏంటి? ఎన్నికల సందర్భం. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల సభ జరిగిన ప్లేస్లోనే, ఊర్లోనే నీకు పొలిటికల్ సభ కూడా జరిగింది. ఆ సభలో మోడీ కాంగ్రెస్ను కూడా తూర్పరపట్టాడు. సో ఈ సభలో ఉన్న కాంటెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న ఎన్నికల సమయంలో రాజకీయాలు, మిగతా సమయంలో కాదని కూడా అన్నాడు. మరి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కదా, ఎన్నికల సమయంలో రాజకీయం ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ప్రకారం కూడా ఎన్నికల సమయంలో రాజకీయాలు, మిగతా టైంలో అభివృద్ధి అన్నారు. ఇది ఎన్నికల సందర్భమే కదా, ఇక రాజకీయం ఉండకపోతే ఏముంటుంది? ఆ జాగ్రత్త పడడంలో రేవంత్ మరి ఎందుకో ఏమరపాటు ప్రదర్శించాడు. సో అది చాలా తెలివైన వాడే, కానీ కొన్ని సందర్భాల్లో మరి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ కాంటెక్స్ట్ను గమనించకుండా మాట్లాడడమే చేసిన పొరపాటు. రెండో అంశం ఏంటంటే, కాంటెక్స్ట్లో ఉన్న రెండో అంశం, అసలు నరేంద్ర మోడీ అధికారం మళ్ళీ రావస్తుందన్న గ్యారంటీ ఏంటి? అఫ్కోర్స్ సర్వేలు చెప్పచ్చు, నాగేశ్వర్ లాంటి మీరు ఎస్టిమేట్ చెప్పండి అంటే నేను కూడా చెప్పచ్చు, లేదు మళ్ళీ మోడీయే మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ మాట అనలేడు, అనకూడదు కూడా. ఇప్పుడు మీరు మల్లికార్జున ఖర్గేనో రాహుల్ గాంధీని అడిగారు అనుకోండి, మళ్ళీ మోడీ వస్తాడా అంటే ఎట్టి వర్క్లో రాడు అంటాడు, అవునా కదా? లేలే మళ్ళీ రావచ్చు మోడీ, మనం ఏం చేస్తాం అంటాడా? అందువల్ల నాగేశ్వర్ లాంటి ఒక విశ్లేషకుడుగా అనడం వేరు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మోడీ మళ్ళీ రాడు అని చెప్పితేనే కాంగ్రెస్ పొట్లు పడతాయి. మరి ఇక్కడ తెలంగాణ సహకరించని చెప్పడం ద్వారా మోడీ మళ్ళీ వస్తాడు అనే సంకేతాన్ని ఇవ్వడం లేదా అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న ప్రశ్న. అది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కనిపించినా ఆ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉండొచ్చు. అదే బీఆర్ఎస్ రైజ్ చేసిన పాయింట్ కూడా కీలకమైన పాయింట్ కదా. ఇప్పుడు మీరు మార్చిలో రేవంత్ రెడ్డి మాకు సహకరించండి అంటాడు, మే తర్వాత మోడీ ఉంటాడో లేడో తెలియదు అని కూడా కాదు, మోడీ ఉండడో కాంగ్రెస్ చెప్తుంది. మరి మోడీ మే తర్వాత ఉండకపోతే మరి ఏం సహకరిస్తాడు మోడీ? అంటే అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్గా కాంగ్రెస్ భావిస్తుంటే ఆ అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ని మాకు చేయండి అని అడిగితే అది ఇంకో సంకేతాన్ని ఇవ్వదా అన్నది క్వశ్చన్. అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి టెక్స్ట్ వరకు ఇబ్బంది లేదు, కాంటెక్స్ట్ మాత్రం కొంత పొలిటికల్గా, అది తప్పంటే నేరమని అనడు, పొలిటికల్గా మాత్రం వ్యూహాత్మకం కాదు. అందుకే ఇప్పుడు దానికి మరో ఎక్స్ట్రీమ్కి వెళ్ళి లేదు మోడీకి పైన నేను చాకరేవే పెడతా, చాకరేవం పెట్టడం అంటే చాకరేవులు ఏం జరుగుతుంది, బట్టలు తీసి ఉతుకుతుంటారు చూడండి. సో ఆ రకంగా మోడీని ఉతుకుతారు. కానీ ఇప్పటివరకు చాకరేవు కాదు, ఏరేవు లేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు మోడీ పైన పోరాటాన్ని మర్చిపోయినట్లుంది. మాకు ఇక మోడీతోనే యుద్ధం, మోడీ పైన చాకరేవు పెడతాం అంటున్నారు, కానీ ఇంకా కేసీఆర్ పైన చాకరేవులోనే ఉన్నారు. చాకరేవులో బీఆర్ఎస్ బట్టలు ఉతుకడంలో పైనే కాంగ్రెస్ బిజీగా ఉంది. ఇంకా బీజేపీ చాకరేవు పెట్టడానికి ఎప్పుడు పెడతారో తెలియదు. ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి. మీరు పోరాటం చేయాల్సింది మోడీ పైన, పోరాటం కేసీఆర్ పైన చేస్తున్నారు. ఆ వ్యూహాత్మక తప్పిదం కాంగ్రెస్ చేస్తుంది, దీనికి మూల్యం కూడా తెలుస్తుంది. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని అంచనా వేసిన వాడిగా 66 సీట్లు వస్తాయని చెప్పి 65 సీట్లు అంటే క్లోజెస్ట్ ఎవర్ స్పెక్యులేషన్ ఇచ్చిందేనే. మీరు ఏ సర్వేలు ఇవ్వలేదు, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఆ వ్యక్తిగా చెప్తున్నా, ఇలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో అంచనా ఉండాలి కదా, నువ్వు ఎవరితో పోరాడుతున్నావో తెలియాలి కదా. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీతో పోరాడుతున్నాం అనే స్పృహలో లేదు. ఇంకా నువ్వు చాకరీ పెడతామంటాడు, పెట్టాలి కదా. ఇప్పటికే తెలంగాణకి ఇవ్వడం ఇవ్వకపోవడంతో సంబంధం లేదు. దేశానికి 10 ఏళ్ల మోడీ పాలన ఏం చేశారో అన్న చాకరీ రేవంత్ రెడ్డి పెట్టాలి కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. భవిష్యత్తులో తెలంగాణకి ఇవ్వకపోతే పెట్టడం తర్వాత చూసుకుందాం. మొదలు దేశానికి 10 ఏళ్ల పాలన పైన చాకరీ కాంగ్రెస్ పెట్టాలి, ఎందుకు పెట్టడం లేదనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల బహుశా మరి రీజన్స్ ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ని అంటోంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని అంటోంది. సో ఇద్దరు బీజేపీని అనలేదు. అది మరి ఏ వ్యూహాత్మకంతో అంటున్నారు, కానీ ఖచ్చితంగా అది వ్యూహాత్మకంగా తప్పే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా
ఈ గవర్నమెంట్ ఉండదు, అంటే రేవంత్ గవర్నమెంట్ ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి బీఆర్ఎస్ అంటూ ఉంటే బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు సార్, లక్ష్మణ్ కామెంట్ చేశారు ఇది ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకో కామెంట్, ఎవరు ఏక్నాథ్ షిండేనో త్వరలోనే తెలుస్తుంది అని చెప్పేసి. అంటే రేవంత్ షిండేగా మారబోతూ ఉన్నారు, ఒక వర్గాన్ని తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీలో కలపబోతూ ఉన్నారు, తద్వారా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు లక్ష్మణ్. అంటే అలాగే ఇస్తున్నాడని నేను చెప్పలేము, ఆయన రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అని చెప్పలేదు కదా, ఇంటర్ప్రిటేషన్ తప్ప. ఎవరో ఏక్నాథ్ షిండే తెలుస్తాడు అని అన్నారు, అది బీఆర్ఎస్ నేతల ఆర్గ్యుమెంట్. అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నమాట. సో కేటీఆర్ అన్నాడు తప్ప లక్ష్మణ్ అలే అన్నమాట. అయితే ఇక్కడ లక్ష్మణ్ చెప్పడం ఏంటంటే ఏక్నాథ్ షిండే అంటాడు పనికి మాలోడు అని లక్ష్మణుడు ఒప్పుకుంటున్నాడు. బీజేపీ ఏమంటుంది, ఏక్నాథ్ షిండే అంటాడు ఒక దుర్మార్గుడు, పనికి మాలోడు, ఇట్లాంటి పనికి మాలోడు తెలంగాణ కాంగ్రెస్లో ఉద్భవిస్తాడు అని. కానీ ఈ పనికి మాలతో బీజేపీ మహారాష్ట్రలో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి. అంటే బీజేపీ లక్ష్మణ్ అంటున్నాడు ఏక్నాథ్ షిండే అవుతాడు అని ఎప్పుడంటారు, ఏమిరా నువ్వు రావణాసురునిలాగా బిహేవ్ చేస్తున్నావు అంటాడు, అవునా కదా. లేదు నువ్వు పలానాలోగా ఒక చెడ్డవాని పేరు చెప్పి, సో ఆ చెడ్డవానిలాగా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు అంట, రాక్షసులాగా బిహేవ్ చేస్తావు ఎందుకు, దయ్యంలాగా బిహేవ్ చేస్తావు ఎందుకు అని తిరుగుతారు, అవునా కదా. అంటే నువ్వు ఏక్నాథ్ షిండే అవుతానని అర్థం, ఏక్నాథ్ షిండే అన్నట్టు ఒక పనికిమాలినోడు కదా, ఈ పనికిమాలినోడు సృష్టించిందే బీజేపీ కదా. సో విచిత్రంగా ఉంది. వేరే ప్రతిపక్షాలు అంటే నేను అర్థం చేసుకుంటా, వాళ్ళకి ఏక్నాథ్ షిండే వాళ్ళ దృష్టిలో పనికిమాలినోడు, కానీ ఎవరినైతే ముఖ్యమంత్రిగా చేసి బీజేపీ వారి నాయకత్వంలో పనిచేస్తుందో అలాంటి ఏక్నాథ్ షిండే ఫినామినన్ అనేది తెలంగాణలో జరుగుతుంది అంటే తెలంగాణలో కూడా ఇలాంటి పనికిమాల పనులు చేస్తామని కదా. సో ఇది విచిత్రంగా ఉంది బీజేపీ నాయకులు లక్ష్మణ్ చెప్పడం. తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, రెండు రకాలుగా రావచ్చు డబుల్ ఇంజన్ సర్కార్. దేశంలో మళ్ళీ మోడీ వస్తాడో లేదో ఇంకా తేలదు, కానీ తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది. దేశంలో కూడా మోడీ పోయి కాంగ్రెస్ నాయకత్వం ఇండియా కూటమి సర్కార్ వచ్చింది అనుకోండి, అది డబుల్ ఇంజనే. సో డబుల్ ఇంజన్ ఎలా అవుతుంది అన్నది వేరే విషయం, కానీ అది లక్ష్మణ్ కోరుకొని డబుల్ ఇంజన్ కాకపోవచ్చు, రేవంత్ కోరుకొని డబుల్ ఇంజన్ రావచ్చు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలోకి రావడం. అసలు డబుల్ ఇంజన్ సర్కార్ అన్న కాన్సెప్టే అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగం ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ల గురించి చెప్పలేదు. రాజ్యాంగ నిర్మాతలు కాన్షియస్గానే డబుల్ ఇంజన్ కాదు డిఫరెంట్ ఇంజన్ సర్కార్ ఉండటానికి ఏర్పాటు చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, రాష్ట్రాలకు అధికారాలు ఇలా ఇవ్వడం ద్వారా డబుల్ ఇంజన్ పాలిటిక్స్ కాదు, డిఫరెంట్ ఇంజన్ సర్కార్లు ఉండాలి, పవర్ డిస్ట్రిబ్యూట్ కావాలి, ఒక చోట కేంద్రీకృతం కావద్దు అన్నది భారత రాజ్యాంగ రచయితల ఆదర్శం. ఆ రాజ్యాంగ రచయితల ఆదర్శానికి భిన్నంగా ఈ డబుల్ ఇంజన్ ఫిలాసఫీ చెప్తున్నాడు. అందువల్ల డబుల్ ఇంజన్ ఫిలాసఫీ అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగ వ్యతిరేకం. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని చెప్పడం ద్వారా బీజేపీ కాంగ్రెస్లో మేము ఇబ్బందులు పెడతామని, ఇప్పటివరకు ఆ పని దేశమంతా బీజేపీ చేసింది. మధ్యప్రదేశ్లో చేసింది, కర్ణాటకలో చేసింది, నినగామున హిమాచల్ ప్రదేశ్లో చేసింది, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో చేసింది, మహారాష్ట్రలో చేసింది. ఇక్కడ చేయదు అని నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో పనిచేసిన పని ఇక్కడ ఎందుకు చేయరు, ఇక్కడ కూడా చేస్తారు. కానీ అక్కడ అంతా కూడా బీజేపీ బలమైన పార్టీ. సో మీకు మహారాష్ట్రలో చూడండి బీజేపీ బలమైన పార్టీ, కర్ణాటకలో చూడండి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మధ్యప్రదేశ్లో చూడండి బీజేపీకి కాంగ్రెస్తో దాదాపు ఈక్వల్ సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఆపరేషన్ లోటస్ జరిపిన ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఐదర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్ కాంగ్రెస్తో సరి సమానమైన సీట్లున్న పార్టీ. తెలంగాణలో అది లేదు, మనకు అర్థం కావాల్సిన అంశం. రాజస్థాన్లో ప్రయత్నం చేసి విఫలమయ్యారు కూడా, కాంగ్రెస్ పార్టీ నిలబడింది సచిన్ పైలట్ తిరుగుబాటు తట్టుకొని. బీజేపీ ఆపరేషన్లో రాజస్థాన్లో పనిచేయలేదు. సో తెలంగాణలో కూడా బీజేపీకి ఉన్న 8 సీట్లు, మీరు ఇతర చోట్ల జరిపిన దానికి ఇక్కడికి తేడా ఉంది. సో ఇక్కడ ఏక్నాథ్ షిందేలు కాదు, ఇక్కడ ఏక్నాథ్ షిందేలు ఒక్కడే సరిపోదు, ఇంకా చాలామంది కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఒక 40 మంది అన్న రావాలి కదా, 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే బీజేపీ సర్కార్ వస్తుంది. 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఒక 15 మంది 20 మంది తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఎంత రావాలి, ఇంకా 30 మంది రావాలి. అంటే 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని, ఓ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొని 22 మందిని,
తాము 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఇది బీజేపీ చెప్పేది. అందువల్ల మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ఓటేయాలి. 8 సీట్లు వచ్చినటువంటి పార్టీ 64 సీట్లున్న పార్టీని చీల్చి 30 మందిని తీసుకొని 39 సీట్లున్న బీఆర్ఎస్ను చీల్చి అందులోకి వెళ్ళి 20-25 మంది తీసుకొని 8 మంది సభ్యులున్న పార్టీ అధికారం చలాయిస్తుందట. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? ఇలా చేయదు, అదేదో లక్ష్మణ్ మాడవలసకు అన్నాడు అని అనలేము. మహారాష్ట్రలో చేశారు కదా. మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ లాగారు, శివసేన నుంచి ఏక్నాథ్ షిందే లాగారు. అయినా బీజేపీకి అక్కడ కన్సిడరబుల్ సీట్స్ ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. కానీ అక్కడ ఈ రెండు చేసింది, ఇక్కడ కూడా ఇదే చేస్తామంటున్నారు. అందువల్ల 8 మంది సభ్యులను గెలుచుకున్న పార్టీ 64 మంది సభ్యులున్న 39 మంది సభ్యులున్న పార్టీలను చీల్చి అధికారంలోకి వస్తానంటున్నారు. ఇలాంటి అనైతిక రాజకీయాల్ని పార్లమెంట్ ఎన్నికల సమయంలో అంగీకరించుదామా? ఇది ప్రజలను నిర్ణయించుకోవాలి. ఇంతటి అప్రజాస్వామికమైన ఆపరేషన్ చేస్తామని బహిరంగంగా, అంటే 2023లో ప్రజలిచ్చిన తీర్పుకు భిన్నంగా ప్రజలు 8 మంది సభ్యులున్న పార్టీకి అధికారాన్ని ఇవ్వలే. 119 మంది సభ్యులు ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉంటే 14% ఓట్లు మాత్రమే వచ్చి 8 మంది సీట్లున్న పార్టీ మేము అధికారానికి వస్తామంటున్నారు. అంటే ప్రజా తీర్పును మేము గౌరవించమని ఇంత బహిరంగంగా చెప్తున్నారు కదా. 39% వచ్చిన పార్టీ పక్కబెట్టు, 37% వచ్చిన పార్టీ పక్కబెట్టు, అంటే 76% వచ్చిన కాంగ్రెస్ను బీఆర్ఎస్ను చీల్చి 14% ఓట్లు వచ్చిన పార్టీ మేము అధికారాన్ని చెలాయిస్తా అంటే ఇక ప్రజలు ఎందుకు, ప్రజల తీర్పులు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? ఇది ప్రజలు ఆలోచించాలి. ఇది ఇలాంటి రాజకీయాలు మనం ఆహ్వానించుదామా? దేశంలో తెలంగాణ గడ్డపైన ఆహ్వానించుదామా? ఇక్కడ తెలంగాణ ప్రజలకు తిరుగుబాటు మనస్తత్వం, ఇదొర ఏందిరో, ఈ దొర పీకుడు ఏందిరో అని తిరగబడ్డ జనం తెలంగాణ. బల్చందరా నీ కాల్మక్తా అన్న రైతాంగం తుపాకీ పట్టుకొని గోల్కొండ కిలా కింద నీ గోరి కడతం కొడుకో అని తిరగబడ్డ తెలంగాణ తత్వం అది. తెలంగాణ తత్వంలోని తిరుగుబాటు తత్వం ఉంది. తెలంగాణ నరాన తెలంగాణ బిడ్డల్లో పోరాట తత్వం ఉంది. అలాంటి తెలంగాణ గడ్డ పైన మేము 39%, 37% ఓట్లు వచ్చిన పార్టీలను 76% ప్రజలు ఇచ్చిన తీర్పును మేము పేల్చిపడేస్తాం, చీల్చిపడేస్తాం. మా 65 మంది కాంగ్రెస్కున్నారు, సిపిఐ మద్దతు 39 మంది బీఆర్ఎస్కున్నారు. 104 సభ్యులున్న పార్టీలని మేము చీలుస్తాం, మాకు 8 మంది ఉన్నా మేమే అధికారంలోకి వస్తాం. ఇది మా అహంకారం. ఈ రాజకీయ అహంకారాన్ని, తిరుగుబాటు తత్వాన్ని నరానా పెట్టుకున్న తెలంగాణ బిడ్డలు అంగీకరిస్తారా? ఇది ఆలోచించండి ఎక్కడైనా. అందువల్ల బలమైన రాచరికాన్ని తోసేది ఇది కదా. అందువల్ల తెలంగాణ సమాజ ధోరణికి ఇది విరుద్ధమైన పని కదా. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఎవరైనా దీన్ని అంగీకరించుతామా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ఉండి ఇలా పనిచేసినప్పుడు తిరగబడే జనంగా మనం అందరము. సో అది ఇవాళ మళ్ళీ దాన్ని అంగీకరించుదామా? ఇది ఆలోచించాలి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అంట్లో వెనకాలన్న పొలిటికల్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకోవాలి. లోక్సభ ఎన్నికల తర్వాత అద్భుతాలు జరుగుతాయి, సంచలనాలు జరగబోతూ ఉన్నాయని చెప్పి అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పేసి. సో బీజేపీలోకి ఎవరు వెళ్తారు? బీఆర్ఎస్ నేతలు వెళ్తారు, హరీష్ రావు వెళ్తారు, కోమటిరెడ్డి వెళ్తారు, బీబీ పటేల్ వెళ్ళాడు, రాములు వెళ్ళాడు కదా. సో క్యూ కడుతున్న రాలేదే కదా. సో పార్లమెంట్ ఎన్నికలలో కనుక బీఆర్ఎస్ సరైన పర్ఫార్మెన్స్ చూపకపోతే బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్తారన్నది నిజం. ట్రెండ్ డైరెక్షన్ వరకు నిజం. అందుకే బీఆర్ఎస్ కొండ దిగి ఆఖరికి బీఎస్పీతో పొత్తులు కూడా ఖరారు చేసుకొని కేసీఆరే ప్రకటించుకునే పరిస్థితికి వచ్చింది కదా. అందువల్ల డైరెక్షన్ ఈజ్ కరెక్ట్. కానీ దానికి హరీష్ రావు పేరు చెప్పిన పైన క్వశ్చన్స్. హరీష్ రావు గురించి ఇలాంటి కథనాలు ఈ 10 ఏళ్ళుగా అనేక సార్లు వచ్చాయి, పుంకాలుగా వచ్చాయి. హరీష్ రావు ఇప్పటి వరకు మాత్రం ఆయన నిజాయితీ, ఆయన విధేయతను కానీ క్రమశిక్షణకు కానీ సడలించినటువంటి స్వభావాన్ని కానీ ఏనాడు ప్రదర్శించలేదు. సో హరీష్ రావు ఇది మచ్ మోర్
డీసెంట్ పొలిటీషియన్. వీళ్ళనుకున్నంత చిల్లర మల్లరగా ఆయన తన వ్యవహారస్థల్ని ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు. అందువల్ల అక్కడ ఇన్ని ఊహాగానాలు వచ్చినా, ఇంత స్పెక్యులేషన్ జరిగినా, కొన్ని సందర్భాల్లో తనకు అవమానం జరిగిన, ఎందుకంటే 2018 ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అయితే హరీష్ రావుకు మంత్రి పదవి కూడా ఇవ్వలే. కాళేశ్వరం ప్రారంభోత్సవం సమయంలో నాకు గుర్తు, హరీష్ రావు వాజ్ నాట్ ఇన్ ద క్యాబినెట్. సో హరీష్ రావు విషయంలో కేసీఆర్ అనుసరించిన వ్యవహార సరళి చాలా అభ్యంతరకరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ ఎమర్జెన్సీలో కీలక పాత్ర పోషించాడు. కేసీఆర్తో రాజకీయ ప్రస్థానంలో హరీష్ రావు ఒక ప్రత్యేకమైన పొజిషన్ అది. అయినా హరీష్ రావు పట్ల కేసీఆర్ దూరం పెట్టే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వచ్చాయి. ఒక దశలో ఆయన క్యాబినెట్లోకి తీసుకోలేదు. అయినా కూడా హరీష్ రావు ఎక్కడా బయటపడలేదు. మీరు గమనిస్తే ఇంకా కేసీఆర్ వ్యవహార సరళి హరీష్ రావు పట్ల బయటికి కనబడ్డది. కానీ హరీష్ రావు మాత్రం ఏనాడు కూడా కేసీఆర్ పట్ల కానీ కేటీఆర్ పట్ల కానీ ఏనాడు కూడా అభ్యంతరకర వ్యవహార సరళి ప్రదర్శించలేదు. ఆ మేరకు ఆయన డిగ్నిఫైడ్గానే ఉన్నాడు. ఇక తర్వాత ఏం జరుగుతుంది, ఆయన బయటికి వస్తాడా, ఆయన బయటికి పంపిస్తాడా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తే ఏంటంటే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కనుక అక్కడ కేసీఆర్ కాక కేటీఆర్ పెట్టాడు అనుకోండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు బయటికి వస్తాడు. అది బీఆర్ఎస్ రాజకీయ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. అసలు కేసీఆర్ ముందే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా విపక్ష నేతగా కేటీఆర్ని పెట్టుకోవాలనుకుంటే హరీష్ రావు నుంచి తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. ఇక్కడ మేమేమి కూర్చోలేదు అన్నాడని, అది కేసీఆర్ కుటుంబంలో ఏదో బలమైన ప్రధానమైన చర్చ జరిగిందని, ఎన్నడూ లేని విధంగా హరీష్ రావు స్పందించాడని, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా రాజకీయ వర్గాలు ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎంత నిజమో నాకు కూడా తెలియదు. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో హరీష్ రావు కనుక బీఆర్ఎస్లో సముచిత స్థానం రాకపోతే ఆయన వేరే పార్టీలోకి వస్తాడని. హరీష్ రావు లాంటి వాడు వస్తారంటే బీజేపీ ఎందుకు ఆశపడదండి? డెఫినెట్గా కోరుకుంటుంది. అంతకన్నా ఎదిగి వచ్చిన కొడుకు వస్తానంటే ఏ తండ్రి కాదంటాడన్నట్లు ఉంటుంది. హరీష్ రావుకు తెలంగాణ సమాజంలో గౌరవం ఉంది, బీఆర్ఎస్లో ఆయనకు భద్రత ఉంది. అందువల్ల బీజేపీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో హరీష్ రావు ఆ స్టాండ్ తీసుకుంటాడా లేదా అనేదే క్వశ్చన్ తప్ప బీజేపీ ఎందుకు సంతోషపడదు. కానీ ఇప్పటివరకైతే ఇన్ని సందర్భాల్లో ఇన్ని ఊహాగానాలు వచ్చిన హరీష్ రావు మాత్రం ఏనాడు కూడా ఏ చిన్న ఇండికేషన్ అయితే ఇవ్వలేదు. సో లెట్ అస్ వెయిట్. అది మనము ఊహాగానాలు చేసి ఇక్కడ హరీష్ రావు వ్యక్తిత్వాన్ని మనము దెబ్బతీయాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏమి ఇంతవరకు ప్రదర్శించుకోలేదు. కానీ పాలిటిక్స్లో ఏమైనా జరగవచ్చు, నోబడీ కెన్ డినై ఇట్ కదా.